ఆ శ్రీ కైవల్యాశ్రమ పంచకం. నామరూపగుణ రహితునకే నిత్య కళ్యాణోత్సవ లీలా గుణ విభవ మాహాత్మ్య సంకీర్తనా స్తోత్రమై శరణాగతులు కైమోడ్పై నిరాకార చిన్మయై కైవల్యాశ్రమమై చలాచల బోధయై రమణీయమాయే రమణీయమాయే అంతర్జ్యోతిని దర్శింప కోటి దీపమై జ్వలింపగా స్వయంభూవైన జ్యోతిర్మయలింగ ప్రజ్ఞానమంతా పంచాక్షరి పంచప్రణవమై చిత్రహిత చిన్మయై కైవల్యాశ్రమమై చలాచల బోధయై రమణీయమాయే రమణీయమాయే కార్తీకమందు గంగాధరున అభిషేక బిల్వార్చన భస్మదీపధూప హారతుల సేవ హరనామమే సర్వపుణ్యదం ముక్తిదం సద్రహిత చిన్మయై కైవల్యాశ్రమమై చలాచల బోధయై రమణీయమాయే రమణీయమాయే భవనాసన నిరాశ్రయా నిరాధార నిశ్శబ్దమై విశ్వేశ జగదీశ్వర పరమేశ్వరానుసంధాన నాదమై సర్వశూన్యమై నిష్కళయైన చిన్మయై కైవల్యాశ్రమమై చలాచల బోధయై రమణీయమాయే రమణీయమాయే ఆకాశ దీపమంటూ మ్రోక్కేరు మనుజులెల్లరు కార్తీకమందు సర్వముక్తిదాయకమని సోమ సూర్యాగ్నుల వెలిగడి కేవలాత్మ చిన్మయై కైవల్యాశ్రమమై చలాచల బోధయై
రమణీయమాయే 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 इति सद्गुरुविरचित श्रीकैवल्याश्रमपञ्चकं सम्पूर्णम्। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परं ब्रह्मा तस्मै श्री गुरवे नमः। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतम् भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या सम्प्रदाय कर्तृभ्यो वंश ऋषिभ्यो महाभ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहित प्रज्ञानघन प्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि। अहं पदार्थरहितः सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ तत्सत्। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। హరి ఓం. 84వ శ్లోకం అండి. స్ఫటికే స్ఫాటికం రూపం దర్పణే దర్పణో యథా తథాత్మని చిదాకారమానందస్సోహమిత్యుత. తాత్పర్యము: ఓ పార్వతీ,
స్ఫటికమణియందు మరొక స్ఫటికమణి యొక్క స్వరూపము ఏ ప్రకారము కలిసిపోయి ఉండునో అదే ప్రకారము ఆత్మస్వరూపమునందు చిన్మయము అగు ప్రకాశమున్నది. అట్టి ఆత్మ ప్రకాశముల కలయికలో అఖండ ఆనందమే నేనగుచున్నాను. గురు శివో గురుర్దేవో గురుర్బంధు శరీరిణాం గురురాత్మ గురుర్జీవో గురురన్యన్న విద్యతే. తాత్పర్యం. గురు శివో గురుర్దేవో గురుర్బంధు శరీరిణాం గురురాత్మ గురుర్జీవో గురోరన్యన్న విద్యతే. తాత్పర్యము. గురువే ఈశ్వరుడు, గురువే దేవుడు, గురువే దేహాత్మలకు బంధువు, గురువే ఆత్మ, గురువే జీవుడు, గురువు కంటే అన్యమైనది ఏదియునూ లేదు. ఈ రెండు ఉపదేశాలను కలిసి అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. అర్థం ఏమిటంటే, ఒక కాంతి రేఖను ఒక స్ఫటికంలో నుంచి, ఒక పట్టకంలో నుంచి, ఒక ప్రిజంలో నుంచి కనుక మనం పంపిస్తే అది 7 రంగుల వర్ణ చిత్రపటంగా మనకి బయట ఒక తెర మీద పడుతుంది. వచ్చినటువంటి కాంతి రేఖ ఒకటే వర్ణంలో, ఇది అందరికీ తెలిసినటువంటి ప్రయోగశాలలో చూపెట్టినటువంటి విద్యా విధానంలో మనకు బోధించినటువంటి సూత్రం. ఇప్పుడు ఆ పట్టకం, ఆ ప్రిజం ఏం చేసింది? ఆ కాంతిని, ఒక్క కాంతి రేఖను 7 వర్ణాలుగా, అందులో ఉన్నటువంటి విజిఆర్ అనే 7 వర్ణాలుగా మనకి బయట ప్రతిఫలన కాంతిలో చూపి. ఆ 7 వర్ణాలు కూడా కాంతి వల్లనే కనపడుతుంది. కాంతి లేకపోతే ఏ వర్ణము కనపడదు. ఇప్పుడు అదే ప్రిజం బయట వైపున కాంతి లేకుండా చీకటి పెట్టాము. ఆ చీకటిలో 7 వర్ణాలు కనపడతాయి. 7 రంగులు కనపడాలన్నా కాంతే కావాలి. ఏకవర్ణంగా ఉన్నటువంటి కాంతి అయినా కాంతి. 7 వర్ణాలుగా ఉన్న ప్రపంచము ప్రకాశమే. ఏకవర్ణంగా ఉన్నటువంటి ప్రపంచ సృష్టికర్త ఎవరైతే ఉన్నారో ఈశ్వరుడు కూడా ప్రకాశం. జగత్తు ప్రకాశమే, ఈశ్వరుడు ప్రకాశం. చూసేటటువంటి లేదా తెలుసుకునేటటువంటి, ఈ జగత్తును తెలుసుకునేటటువంటి, ఆ ఈశ్వరుని తెలుసుకునేటటువంటి జీవుడు కూడా ప్రకాశం. ఈశ్వరుడు ప్రకాశమే, జీవుడు ప్రకాశమే, జగత్తు ప్రకాశమే. మరి ఇప్పుడు ఇన్ని ప్రకాశాలు ఎక్కడున్నాయి? ఉన్నది ఒకటే ప్రకాశం, అది కేవల ప్రకాశం. ఉన్నది ఒకటే జ్ఞానం, అది కేవల జ్ఞానం. ఉన్నది ఒకటే ఆత్మ, అది కేవల ఆత్మ. ఉన్నది ఒకటే నేను, ఆ ఒక్కనేనే జగత్తుగాను, జీవుడుగాను, ఈశ్వరుడుగాను ప్రతిబింబిస్తుంది, తెలియబడుతుంది. కానీ దాని యొక్క ఉనికి స్థితిలో, మూల స్థితిలో అది ఎప్పుడు ఒకటిగానే ఉన్నది. ఎలాగా? ఒక ఉపమానం చెప్తాను. ఒక స్ఫటికానికి మరొక స్ఫటికాన్ని తెచ్చి పక్కన పెట్టాం. స్ఫటికాలు ఒకలాగానే కనపడతాయి. ఒకే కాంతి రెండింటిలోనూ కనబడదు. ఒకే రకమైనటువంటి, మీరు ఎక్కడైనా శివాలయాలలో స్ఫటికలింగం కనుక ఉన్నట్లయితే, స్ఫటికలింగంకి కర్పూర హారతి ఇచ్చేటప్పుడు ఏం చేస్తారంటే, ఒకసారి ఆ శివలింగం వెనకకి తీసుకువెళ్ళి కర్పూర హారతిని చూపిస్తారు. చూపించినప్పుడు ఆ శివలింగం అంతా జ్యోతిర్మయంగా కనపడుతుంది. స్ఫటికం అంతా, పదార్థం అంతా ప్రకాశవంతం అయిపోతుంది. అంటే దాని అణువులోకి వెనక చూపెడుతున్నటువంటి ప్రకాశం చొచ్చుకుపోతుంది. అది స్ఫటికలింగంలో ఉన్నటువంటి విశేషం. అంటే మనం కూడా ఆ స్ఫటికమణి వలె ఉండాలి. అంటే
అప్పుడు ఈశ్వర ప్రకాశం మనలో అలా వ్యాపించి ఉన్నది. ఆ ఈశ్వర ప్రకాశమే నేను, ఆ పరమాత్మ ప్రకాశమే ఈ ప్రత్యేగాత్మ అనేటటువంటి అనుభవ నిర్ణయం కలుగుతుంది. ఆ అనుభవ నిర్ణయం నీకు తెలియజెప్పేవాడెవడో వాడు గురువు. అందుకని రెండు ఉపదేశాలు కలిపి చూసుకోవాలి. ఏమంటే గురువు గారు అని ఎవరైనా మీరు అంటే ఆయన దగ్గర మీరు నేర్చుకోగలిగింది ఏమిటయ్యా అంటే ప్రత్యేగాత్మ పరమాత్మ ఒకే ప్రకాశాన్ని కలిగి ఉన్నారు, అభిన్నమైనటువంటి వారు, అద్వయమైనటువంటి వారు అని నీకు ఎవరైతే అనుభవ నిర్ణయంగా సమాధి నిష్టకి ఆవల తెలియజేస్తారు, దర్శింపజేస్తారు, అనుభూతినిస్తారు, అనుభవింపజేస్తారు, ఆ ప్రకాశమే నీవై ఉన్నావనే అనుభూతిని కలగజేస్తారు. అతను నీకు గురువు. అతను అంటే మళ్ళా శరీరమేనా? మళ్ళీ మనకి ఎప్పుడు గొడవ దేనితో వస్తుందంటే నామరూప వికారాలతో వస్తుంది. ఏమంటే నేను షిరిడి సాయిబాబా గారి దగ్గరికి వెళ్ళాను, అక్కడ నాకు దర్శనం కలిగింది, ఇప్పుడు నాకు షిరిడి సాయిబాబానేనా గురువు? కరెక్ట్. మరి ఇప్పుడు నేను ఏం చేయాలి? షిరిడి సాయిబాబా లాగా వేషం వేసుకోవాలి, అవసరం లేదు. ఇవి వచ్చింది. సరే, కొంతమంది పుట్టపర్తి వెళ్ళారు, సత్యసాయిబాబా గారి దగ్గర అనుభవం కలిగింది, ఇప్పుడు వాళ్ళు కూడా సత్యసాయిబాబా గారి లాగా వేషం వేసుకోవడం అవసరం. అంటే గురువు అంటే నామరూప వికారాలు కాదు అని రెండవ ఉపదేశం చెప్తుంది. నీలో ఉన్నటువంటి ఆత్మస్వరూపము గురువే, నీలో ఉన్నటువంటి ఈశ్వర స్వరూపము గురువే, నీలో ఉన్నటువంటి జ్ఞాన స్వరూపము గురువే, నీలో ఉన్నటువంటి సర్వము గురువే, నీలో ఉన్నటువంటి ప్రకాశము గురువే. అసలు నీ ఉనికే గురువు. గురువు అంటే సర్వవ్యాపకం అని అర్థం, లఘువు అంటే పరిమితం అని అర్థం. ఇంతే. శిష్యుడు లఘువు, గురువు సర్వవ్యాపకం. గురువు అంటే సర్వవ్యాపకమైన స్థితిని పొందినవాడు. సర్వవ్యాపకంగా ఉండాలి అంటే ప్రకాశమే తానైన స్థితిలో ఉండాలి, ప్రకాశం కంటే వేరుగా ఉండాలి. ఆ ప్రకాశమే తానై ఉన్నటువంటి వాడు పరమాత్మ స్థితి ఎందు, ప్రత్యేగాత్మ స్థితి ఎందు భేదం లేకుండా ఉంటుంది. సర్వకాల సర్వావస్థల్లో ప్రత్యేక పరమాత్మలు అభిన్నుడు అనేటటువంటి నిర్ణయంలో నిలిచి ఉంటాడు. ఇలా ఎవరైతే ఉంటారో వాళ్లకు బంధరాహిత్యం కలుగుతుంది, జీవన్ముక్తావస్థ కలుగుతుంది. ఆయన శరీరంతో అనేక రకాలైనటువంటి క్రియలు చేస్తూ ఉండవచ్చు, భోజనం చేస్తూ ఉండొచ్చు, మనలాగానే పడుకుని ఉండవచ్చు, మనలాగానే చేస్తూ ఉండవచ్చు, మనలాగానే మాట్లాడుతూ ఉండవచ్చు, మనలాగానే కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియ సంఘాతాన్ని వినియోగిస్తూ ఉండవచ్చు. అని ఆయన అంతరంలో ఏ నిర్ణయంలో ఉంటాడు, ఎప్పుడు ఏ అనుభవంలో ఉంటాడయ్యా అంటే ప్రత్యేక పరమాత్మలు అభిన్నం. ఏ దేవాలయానికైనా ఆయన పట్టుకెళ్ళారు అనుకోండి, అక్కడ ఉన్నటువంటి దేవతకి ఏ ఉపచారాలు చేస్తున్నారో ఆ దేవతకి తనకు అభేదం అనే స్థితిలో. ఏ ఏ ఏ అధిష్టానానికైనా తీసుకెళ్లారు అనుకోండి, ఆ ఆశ్రమానికి ఒక సద్గురుమూర్తి అధిష్టానంగా ఉంటారు అనుకోండి. భగవాన్ రమణాశ్రమానికి వెళ్ళారు అనుకోండి, ఆ రమణలకు తనకు భేదం. అలాగే ప్రశాంతి నిలయానికి తీసుకెళ్లారు అనుకోండి, ఆ బాబా గారికి తనకి భేదం. అలాగే బుద్ధుని యొక్క ఆరామాలకు తీసుకెళ్లారు, ఆ బుద్ధ భగవానుడికి తనకి భేదం లేదు. అలాగే చర్చికి పట్టుకెళ్లారు అనుకోండి, ఆ యేసు ప్రభువుకి తనకు భేదం లేదు. వీళ్ళు వాళ్ళనే భేదం ఏమి ఉండదు అక్కడ. ఎందుకని? నామరూప వికారాలు ప్రకాశానికి లేవు. అందుకని ఆయన యెహోవానా, అహూర మజ్దానా, లేకపోతే అల్లానా, లేకపోతే బుద్ధుడా, జైనుడా, లేకపోతే శంకర భగవత్పాదులా, లేకపోతే కాలడి శంకరుడా, కైలాస శంకరుడా, ఆ భేదాలేమి లేవు. అందుకే గురువే ఈశ్వరుడు, గురువే ఆత్మ, గురువే దేహాత్మ, గురువే సర్వం, గురువే సర్వత్రా వ్యాపించినటువంటి సర్వవ్యాపకమైనటువంటి వాడు. ఎలా? ఒక స్ఫటికం మరొక స్ఫటికానికి దగ్గరికి చేరినాడు అంటే శిష్యుడు కూడా ఎలా ఉండాలట? ఒక స్ఫటికం వలె ఉండాలి. గురువు గారు ఎలా స్ఫటికం వలె క్లీన్ గా ఉన్నాడు, శుద్ధ స్ఫటిక సంకాశం అంట. అంటే మరిన్న స్ఫటికాలు ఉంటాయండి, ఉంటాయి. స్ఫటికాలలో రకరకాల స్ఫటికాలు. మీరు మన మహాలింగార్చన, కైలాస కైవల్యాశ్రమంలో ఉన్న మహాలింగార్చన చూస్తే
9 రకాల స్ఫటిక లింగాలు కనబడతాయి. వాటిలో ఆ రంగులు ఎలా వచ్చినాయి మరి? వాస్తవానికి స్ఫటికానికి రంగు ఉండదు, కానీ ఏ ప్రాంతంలో ఆ స్ఫటికం దొరుకుతోంది అనే దాన్ని బట్టి మీకు దానికి ఆ రంగు లభిస్తుంది. ఆ మినరల్, ఆ ఖనిజ లవణాల యొక్క ప్రభావం అందువల్ల అవి అలా కనపడతాం. శుద్ధ స్ఫటిక సంకాశంగా ఉన్నటువంటి వాడు గురువు. చంద్రమౌళీశ్వర లింగాలని శుద్ధ స్ఫటికాలతో తయారు. అలాగే మన మూల విరాట్ పైన కూడా ఏర్పడేటువంటి మహేశ్వరుడు అలాంటి స్ఫటిక శివలింగమే బిందు స్థానంలో ఏర్పడుతుంది. ఆ శుద్ధ స్ఫటికం యొక్క లక్షణం ఏమిటయ్యా అంటే అది జ్యోతిర్మయమైనటువంటి స్థితిని ప్రతిబింబిస్తుంది, సర్వవ్యాపక ప్రకాశాన్ని సూచిస్తుంది. శిష్యుడు కూడా ఆ శుద్ధ స్ఫటికంగానే ఉన్నాడు అనుకోండి, అప్పుడు ఏ రకమైనటువంటి భేదం లేదు కదా, ఆ ప్రకాశమే తానే ఉన్నాడు కదా. సాధారణంగా భూమి మీద ఉన్నటువంటి నదులు తీర్థాలలో అందరూ స్నానం చేసి పుణ్యం సంపాదించాలని అనుకుంటారు. ఒకేసారి సర్వతీర్థాలలో నదులలో స్నానం చేయాలి అంటే ఎలాగా అని ఆలోచించేట్టు ఉంటాయి. అన్ని నదులు తీర్థాలు కలిసి ఎక్కడికి చేరతాయి అంటే సాగరంలోకే చేరతాయి. వీళ్ళు సముద్ర స్నానం చేసాం అనుకోండి, ఒకేసారి అన్ని నదుల స్నానం చేసినట్టే, అన్ని తీర్థాల స్నానం చేస్తాం. అందుకని సనాతన ధర్మం కొన్ని సందర్భాలలో సంవత్సరంలో కొన్ని పౌర్ణములకు సముద్ర స్నానాన్ని విశ్లేషించి చెయ్యాలి అని పెట్టారు. కార్తీక పౌర్ణమి, వైశాఖ పౌర్ణమి, కొన్ని పౌర్ణములో సముద్ర స్నానం చేస్తారు. సింధు స్నానం అంటారు. అంటే కారణం ఏమిటి అంటే ఆ సమయంలో మనం ఆ సర్వవ్యాపక స్థితిని అనుభవించడానికి. అలాగే పౌర్ణమి వ్రతాలు అది కూడా అంతే, పున్నమి నాటి వెన్నెల సర్వవ్యాపకత్వాన్ని సూచిస్తుంది. అలాగే మహాశివరాత్రి ఆ రోజు కూడా నిష్కళ, పూర్ణకళ ఏమో పౌర్ణమి అయితే నిష్కళ ఏమో అమావాస్య. అమావాస్య ముందు వచ్చే చతుర్దశి రేఖామాత్రంగా కనపడకుండా ఉంటాడు చంద్రుడు. లేడా అంటే ఉన్నట్టుగా ఉన్నాడు, ఉన్నాడా అంటే లేడా. అంటే లేనెరుకది నిదర్శనం. ఎందుకు చతుర్దశి నాడు త్రయోదశి నాడు జరుపుతారండి మీరు మాస శివరాత్రి, మహాశివరాత్రి ఇలాంటివన్నీ? అమావాస్య నాడు జరిపేయచ్చుగా. అమావాస్య నాడు జరిపేస్తే అప్పుడు మీరు గుర్తించలేదు. అందుకని రేఖామాత్రపు లేనెరుక ఉండాలంట. పరమేశ్వరుని గుర్తించాలి, పరశివాన్ని గుర్తించాలి. ఆ లేనెరుకకి గుర్తు ఆ త్రయోదశి చతుర్దశి. ఉన్నాడా అంటే లేనంటాడు, లేవా అంటే లేక ఉన్నాడు. స్వామి నిర్భయానందుల పరమామృతం మీరు చదివి వారు దొంతులమ్మ తల్లి గారి దర్శనాన్ని పొందారు. ఇవన్నీ ఎక్కడ జరుగుతాయా అంటే సంకల్పం, సంకల్పాతీతం, శూన్యం, శూన్యాతీతం, కాలం, కాలాతీతం. ఆ 6 స్థితులు దాటేటటువంటి స్థితిలో, కాలాన్ని కూడా దాటేటటువంటి స్థితిలో ఆ కాలం అనే ఎరుక విడిచేస్తారు. విడిపించడానికి ఎవరో పూర్ణ గురువులు వస్తారు. పూర్ణ గురువులు విడిపిస్తారు. ఉన్నావా అన్నారు. అంటే ఉన్నానుగా అంటే ఎలా ఉన్నావు అని. గొడ్రాలు బిడ్డ సామెతగా ఉన్నాను. గొడ్రాలు బిడ్డ వాడి పిల్లల్ని కనలేదుగా, మరి కనకుండానే మరి గొడ్రాలకు బిడ్డట వచ్చాడు అంటే లేకుండానే ఉన్నట్టుగా భావన చేసింది. అయితే గొడ్రాలు బిడ్డ సామెత. గగన కుసుమం అంటాం అచల సిద్ధాంతం. ఇవన్నీ నేను అచల సిద్ధాంతంలో చెప్పబోతున్నాను. ఆకాశంలో పుష్పం అవుతున్నాడు ఏమిటంటే సూర్యుడు, చంద్రుడు. ఆకాశంలో పుష్పాలాగా ఉన్నాయని ఒక ఆయన వర్ణించాడు. అరే ఆకాశంలో పుష్పం ఏమిటి అర్థం ఉంది. పుష్పం అనేది ద్రవ్యం, ఆకాశం ఏమో ద్రవ్యరహితం. కాబట్టి ఆ ద్రవ్యరహిత స్థితిలో ఈ ద్రవ్యం ఉండే అవకాశం లేదు. అలాగే శుక్తి మౌక్తికం అంటారు. అంటే ఆల్చెప్పలో వెండి. ఆల్చెప్పలో వెండి ఎలా ఉంటుంది? ఉంటుందా? ఇలాగా మెరుస్తుంది అంటే అది వెండి కాదు. ఇలాంటివన్నీ కూడా లేనెరుకకి ఉపమానాలు. వెంటనే మళ్ళా అడిగింది, మళ్ళా ఉన్నావా అని. లేను అన్న. మరి లేకపోయినా కూడా ఎలా మాట్లాడుతున్నావు? వెంట్రుక వాసెరుక, లేనెరుక మిగిలింది. ఆ లేనెరుకతో చెప్తున్నాను. సరే అయితే ఎరుక విడిచేసావు కదా, ఆ బయలు స్థితిలో అలా ఉంది. ఇది దొంతులమ్మ తల్లి గారు స్వామి నిర్భయానందలకు ఎరుక విడిపించిన వేదం.
అంటే గురువులు ఎలా ఉంటారయ్యా అంటే మొట్టమొదట శ్రీ గురువు. ఈయన ఎవరయ్యా అంటే ఆణవీ దీక్షను ఇస్తారు. అంటే ఒక పంచాక్షరి మంత్రము, ఒక అష్టాక్షరి మంత్రము, ఒక షోడశాక్షరి మంత్రము, ఒక పంచదశి మంత్రము, ఇట్లా అనేక రకాలైనటువంటి దేవి దేవతా మంత్రాలను ఉపాసనకి ఇస్తారు. వీళ్ళు ఆణవీ దీక్ష ఇచ్చారు. వీళ్ళని శ్రీ గురువులు అంటారు. అందుకని మనం శ్రీ గురు రాఘవేంద్ర మఠానికి వెళ్తే ఆయన శ్రీ గురు. అందరికీ రామ మంత్రాన్ని కానీ నారాయణ మంత్రాన్ని కానీ ఉపదేశిస్తూ ఉంటారు. అలాగే శైవులైతే పంచాక్షరి మంత్రాన్ని ఉపదేశిస్తారు. ఈ రకంగా అదే అమ్మవారు అనుకోండి, అప్పుడు శ్రీమాత్రే నమః, లేదా ఒక సరస్వతి అష్టోత్తరము, ఒక లక్ష్మీ అష్టోత్తరం, ఒక బాల అష్టోత్తరం, వాటిలో నుంచి ఏదో ఒక నామాన్ని మొట్టమొదట ఆణవీ మంత్రోపదేశంగా ఇస్తారు శ్రీ గురువులని. ఇలా కొంతకాలం ఆ నామం జపం చేయడం వచ్చేసిన తర్వాత జపం అనే అంతర్ముఖ సాధన ఎవరికైతే వస్తుందో వాళ్ళకి రెండవ మంత్రం శ్వాసతో సమంగా జపం చేయటం అనేటటువంటి రెండవ మెట్రిక్. ఈ రెండవ మెట్రిక్ ఇచ్చేవాడు గురువు. ఆయన శ్వాస యొక్క విధానం ఎలా ఉంది, అది జీవహంసలుగా ఎలా పనిచేస్తుంది, ఈశ్వర హంసలుగా ఎలా పనిచేస్తుంది, అది కలహంసగా ఎలా ఉంది, అచల హంసగా ఎలా ఉంది, ఇలాంటి తత్వం అంతా హంసతత్వం అంతా తెలిసినటువంటి వాళ్ళు గురువు. వీళ్ళు ఏం చేస్తారంటే ఆ హంస మంత్రోపదేశం ద్వారా హంసతత్వాన్ని నీకు ఎరిగించి ఆ శ్వాసతో సమంగా జపం చేయించి అలా నిరంతరాయంగా శ్వాసతో సమంగా జపం చేసి దృష్టిని భూమధ్యంలో నిలుపుకొని సాక్షి సాధనలో ప్రవేశపెడతారు. ఆ హంస సాక్షి, ఆ ముఖ్య ప్రాణం సాక్షి, ఆ ఈశ్వరుడు సాక్షి, ఆ జ్ఞానం సాక్షి, ఆ ప్రకాశం సాక్షి, అన్ని సాక్షికి అన్వయం చేసి చెప్తారు. ఈ రెండవ స్థాయిలో వచ్చేవాడు గురువు. వీళ్ళు ప్రకాశం యొక్క విశేష లక్షణాన్ని నీ చేత గుర్తింపజేస్తారు. అదే మాట ఇందులో అంటున్నాను. ఈ ఉపదేశంలో ఆ రెండవ లక్షణం గురించి చెప్తారు. ఇక్కడ దాకా వచ్చినటువంటి వాళ్ళకి ఏమండి, ఇప్పుడు అంతటా ఉన్నది ప్రకాశమే, నాలోనూ ఉన్నది ప్రకాశమే, నా బయట ఉన్నది ప్రకాశమే, ఇప్పుడు నాకు ఏ విషయాలు తోచడం లేదండి, నేను అన్ని విషయాలను అధిగమించానండి, అన్ని గుణాలని గుర్తిస్తున్నానండి, 3 గుణాలని గుర్తిస్తున్నానండి, సాక్షిగా ఉంటున్నానండి, హంసగా ఉంటున్నానండి, పంచకోశాలను అధిగమించానండి, పాపత్రయాలు అధిగమించానండి, శరీరత్రయాలు అధిగమించానండి, గుణత్రయాల దాకా వచ్చానండి, గుణత్రయాలను గుర్తిస్తున్నానండి, అధిగమించాలండి అన్న స్థితికి వచ్చినటువంటి వాళ్ళకి అప్పుడు మహావాక్యోపదేశం చేస్తాం. మహావాక్యోపదేశం చేస్తే అప్పుడు నువ్వు వ్యష్టిగా లేవు అని నిరూపిస్తావు. అంటే వ్యష్టి అయినటువంటి విద్యాసాగరు, నిర్భయ మేఘా నరసింహారావు, లేకపోతే జయలక్ష్మి, లేకపోతే విజయలక్ష్మి, లేకపోతే గౌతమి, గొబ్బేరు ఏదో జ్యోతి, ఇంకే ఆ పేర్లు ఏమి లేవు, ఆ వ్యక్తులు ఎవరు లేరు. ఇక వ్యష్టిగా నేను లేను అన్న నిర్ణయంలో స్థిరపడడానికి ఉపయోగపడేది ఏమిటంటే మహావాక్యం. అందుకని సనాతన ధర్మం ఏం చెప్పిందంటే కనీసం మహావాక్యాల దాకా వస్తే అప్పుడు బ్రహ్మానుసంధానం చేయడానికి వీలవుతుంది. మహావాక్యాల ద్వారా అయ్యే నిర్ణయం ఉన్నది బ్రహ్మము. ఎందుకని మొదటి 3 మెట్లు ఏవైతే ఉన్నాయో ఆ 3 మెట్ల దగ్గర మనం శోకరాహిత్యాన్ని, వాసనారాహిత్యాన్ని పొందాం కాబట్టి 3వ మెట్టు అయినటువంటి మహావాక్యాల దగ్గరకు వచ్చేప్పటికి బాంధరాహిత్యాన్ని పొందుతాం. ఎప్పుడైతే ఉన్నది బ్రహ్మం అంటావో నిన్ను బంధించడానికి, విడుదల చేయడానికి అక్కడ వేరే జైలు ఎక్కడ ఉంది? నీ శరీరం కూడా బ్రహ్మమే, నీ శరీరంలో ఉన్న నేను కూడా బ్రహ్మమే, నీ శరీరంలో ఉన్న ప్రాణం కూడా బ్రహ్మమే, నీవు అనుభవించే ఆనందం కూడా బ్రహ్మమే, నీ చుట్టూ ఉన్న ప్రపంచం కూడా బ్రహ్మమే, జీవుడు బ్రహ్మమే, ఈశ్వరుడు బ్రహ్మమే, జగత్తు బ్రహ్మ, ఉన్నది బ్రహ్మమే అనే నిర్ణయంలో ఆయామాత్మ బ్రహ్మ అన్న స్థితిలో ఆ అవస్థాత్రయ సాక్షిత్వాన్ని సాధిస్తారు. ఇలా ఎవరైతే సాధిస్తారో అప్పుడు ఇహ అకార ప్రత్యయంతో ఉన్నటువంటి లక్షణాలతో జీవించమని చెప్తారు. అందుకని అయమాత్మ బ్రహ్మంలో అకారంతో మొదలైంది. అలాగే అలాంటి అకారంతో అప్రమేయం, అనాది, అచింత్యం, అమేయం, అజం, ఇలా అకార ప్రత్యయంతో అచ్చేద్యోయం, అదాహ్యోయం, అక్లేద్యోయం, అసోష్యోయం. భగవద్గీత అకార ప్రత్యయంతో గొప్ప ఉపదేశం సాంఖ్యంలోనే, సాంఖ్యయోగంలో చెప్పేస్తుంది. నాయన నీవేవాడివి, అచ్చేద్యోయం, ఛేదమే లేనివాడు,
భాగమే లేనివాడు, విభజనే లేనివాడు, వచ్చేద్యోయం అదాప్యోయం, దహింపబడడానికి వీలుగా అన్నటువంటి వాడవు, అక్లేద్యోయం, ఏ క్లేశములు లేనటువంటి వాడవు, అశోష్యోయం, ఎండగట్టడానికి తప్పింపజేయడానికి వీలుగానటువంటి వాడు, అపరిమితుడు, అవ్యయుడు, అప్రమేయుడు, అజం, పుట్టుకే లేనివాడు. ఇక్కడ దాకా బ్రహ్మానుసంధానం తీసుకొచ్చి వదిలిపెడుతుంది. ఇది అయిపోతుంది. ఇక్కడ దాకా తీసుకొస్తే ఏమైనప్పుడు సద్గురువు దాకా వచ్చేది. మొదటి మెట్టులో శ్రీ గురువు, ఆ తర్వాత గురువు, ఆ తర్వాత శ్రీ సద్గురువు, సద్గురు. శ్రీ సద్గురువు ఏం చేస్తాడంటే సాంఖ్య విచారణ అంతా తెలియజేస్తాడు. ఆయన పని అయిపోయింది. సాంఖ్య విచారణ తెలియజెప్తే శ్రీ సద్గురువు పని. ఆయన అది దాటించేస్తాడు, తారకంలోకి దాటించేస్తాడు. ఆ తారకంలో నుంచి అమనస్క స్థితికి ఎవరైతే వస్తారో వాళ్లే బ్రహ్మనిష్ట కలిగిన వాళ్ళు, వాళ్లే మందరాహిత్యం పొందేవాళ్ళు, వాళ్లే తురియనిష్ట కలిగిన వాళ్ళు, వాళ్ళు సద్గురు కృపను పొందుతారు. ఇట్లా శ్రీ గురువు, గురువు, శ్రీ సద్గురువు, సద్గురు, ఇక్కడ దాకా వస్తుంది. ఇక్కడ దాకా వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఇంకో మెట్టు అవతలకి పంపిస్తారు. వాళ్ళు ఎవరయ్యా అంటే పూర్ణ గురువు, పరమును సూచిస్తారు. ఈ బ్రహ్మమునకు పరమైనటువంటి స్థితి, పరబ్రహ్మము అనేటటువంటి నిర్ణయాన్ని తెలియదు. వాళ్ళెవరు పూర్ణ గురువు. అంటే నేను బ్రహ్మమై ఉన్నాను అనే నేను ఉంటుంది కదా, ఆ నేను కూడా లేనిదే అని అనంత విశ్వానికి సంబంధించిన అనుభవాన్ని కలగజేసి విశ్వ సద్గురువులు, పూర్ణ గురువులు మనకు ఆ సహాయం చేస్తారు. సహాయం చేసి ఆ ఎరుక విడిపిస్తారు. ఆ విశ్వానుభవం కలగజేస్తారు విశ్వ సద్గురువులు. ఆ విశ్వానుభవం అనే ఎరుక నుంచి, అఖండ ఎరుక నుంచి విడిపిస్తారు పూర్ణ. ఆ తర్వాత అవతారం. ఇలా 7 స్థాయిలలో మనకి గురు కృప పనిచేస్తూ ఉంటుంది. వీళ్ళు ఏ నామరూపాలతో ఉన్నారని చెప్పగలుగుతాం. ఆయన పిలక పెట్టుకున్నాడని చెప్పాలంటావా, పిలక తీసేసాడని చెప్పాలా, లేదు నల్లగా ఉన్నాడని చెప్పాలా, తెల్లగా ఉన్నాడని చెప్పాలా, పొట్టిగా ఉన్నాడని చెప్పాలా, పొడుగ్గా ఉన్నాడని చెప్పాలా, ఏ కులం అని చెప్పాలి, ఏ గోత్రం అని చెప్పాలి, ఏ దేశం అని చెప్పాలి, ఏ కాలం అని చెప్పాలి, శరీరి అని చెప్పాలా, అశరీరి అని చెప్పాలి, పెద్ద చిక్కు ఇక్కడ. ఎందుకని గురువు శరీరిగా కూడా ఉంటాడు, అశరీరిగా కూడా ఉంటాడు. ఎందుకని శరీరము గురువే, శరీరీ గురువే, అశరీరి కూడా గురువే. ఆ మాట గురువు అనే ఉపదేశంలో 2వ దాంట్లో జోడించి చెప్తున్నారు. అయినా నీ శరీరం కూడా నీకు బోధిస్తుంది కాబట్టి అది కూడా నీకు గురువే. నీ శరీరం కూడా నీ గురించి నీకు తెలియజెప్తుంది కదా, నీ ప్రపంచం గురించి తెలియజెప్తుంది. దాని ఆధారం చేసుకునేగా తెలుసుకుంటున్నావు దేన్నైనా. కాబట్టి ఏ పనిముట్టును ఆధారం చేసుకుని తెలుసుకుంటున్నావో ఆ పనిముట్టు కూడా సృష్టిలోదేగా. ఈ సృష్టి అంతా బ్రహ్మమేనంటే మరి అప్పుడు సృష్టికర్త బ్రహ్మమైతే సృష్టి కూడా బ్రహ్మమే కదా. భిన్నమైనటువంటిది ఉండే అవకాశం లేదు కదా, రెండవది లేదు కదా, ఉన్నదంతా ఒకటే కదా, ఏకం సత్ కదా. ఆ సత్తు బ్రహ్మము కదా. తెలియబడినప్పుడు అది చిత్తు, తెలియబడకుండా ఉన్నదన్నట్లుగా ఉంటే సత్తు. చిద్రహితం అన్నప్పుడు పరబ్రహ్మ, అప్పుడు కేవల సత్తు అంట. ఇంకప్పుడు ఎప్పటికీ ప్రకాశం, అప్రకాశం, ప్రకాశం, ప్రకాశ్యం, జీవుడు, ఈశ్వరుడు, ప్రపంచం అనే త్రిపుటిలోకి దిగిరాదనమాట. కేవల పరబ్రహ్మముగా ఉన్నప్పుడు సగుణ బ్రహ్మమై సాకారమై సృష్టిలోకి దిగి వచ్చే అవకాశమే లేకుండా ఉన్నటువంటి స్థితి. అనంత విశ్వం అంటే పంచభూతాత్మకమైనటువంటి సృష్టి అక్కడ ఏమాత్రం ఉనికి లేదు. బ్రహ్మాండమైన సంబంధించినటువంటి నవగ్రహాలు, సూర్యుడు, వీళ్ళకి ఎక్కడ అనంత విశ్వంలో ఏమునుకుంది? అనంత విశ్వంలో సూర్యుడు ఒక ఇసుక రేణువు అంతే. ఒక సముద్రంలో ఒక ఇసుక రేణువు ఎంతో, అలాగే విశ్వం అనే సముద్రంలో ఈ మనకి బ్రహ్మాండంగా కనపడుతున్నటువంటి సూర్యుడు అక్కడ ఒక ఇసుక రేణువు అంతే. అలా ఉందట విశ్వం. మరి ఇప్పుడు సూర్యుడే ఇసుక రేణువు అంటే సూర్యుడు చుట్టూదా తిరిగేటటువంటి గ్రహాలు, దాంట్లో ఉన్న భూమి, ఆ భూమి మీద ఓ వెంకట్రావు గారు, ఓ సుబ్బారావు గారు, ఓ ఉమాశంకరరావు గారు, ఆయన మళ్ళా ఓ దేశం వెళ్ళాడు, ఓ దేశంలో ఉన్నాడు, ఆ దేశంలో ఇది చేశాడు, ఈ దేశంలో అది చేశాడు. ఈ ఊళ్ళో మూడంతస్తుల మేడ కట్టాడు, ఆ 3 అంతస్తుల మేడలో 3 సార్లు పైకి ఎక్కి కిందకి, పైకి ఎక్కి దిగాడు.
ఇవన్నీ ఎవరికి చెప్తారండి? అనంత విశ్వంలో మానవుడు సాధించినటువంటి విజయాలు, సాధనలు, సిద్ధులు ఇవన్నీ ఏమిటి? అక్కడ ఏమి ఉనుకున్నాయి? అక్కడే ఉనికి లేదు, వీటికే ప్రభావం లేదు. కాబట్టి అతను ఆ ఏ వ్యక్తి అయితే వ్యష్టిగా లేడో సమిష్టి అయినటువంటి బ్రహ్మాండమే లేదు అక్కడ. మరి బ్రహ్మాండమే లేదంటే పెండాండానికి ఉనికి ఎక్కడి నుంచి వచ్చిన అవకాశం లేదు. అలాంటి విశ్వానుభవాన్ని కలగజేస్తారు విశ్వ సద్గురువులు. అయిన వాళ్ళు సద్గురు సార్వభౌములు. అందుకని విశ్వ సద్గురువులను ఆశ్రయించి మనం అటువంటి వివేకాన్ని పొందాలి. కానీ మనం నిత్యానిత్య వస్తు వివేకం దగ్గరే ఇంకా ఉన్నాం అనుకోండి, ప్రయోజనం లేదు. కాబట్టి ఈ 7 స్థాయిల్లో ఉన్నటువంటి గురుమూర్తులను ఆశ్రయించి మనం 5 వివేకాలను సంపాదించాలి. నిత్యానిత్య, ఆత్మానాత్మ, కార్యకారణ, సదసత్, దృగ్దృశ్య వివేకాలను సముపార్జించాలి. ఈ వివేకం కొరకే గురువు. ఇంకా మిగిలిన దానికి ఏం గురువు పనిచేయదు. ఒకవేళ అధవానికి పనిచేసినట్టు కనపడ్డా అది కేవలం నీలో వివేకాన్ని మేల్కొలపడానికి మాత్రమే. గుర్తుపెట్టుకో. కొంతమందికి రకరకాల జీవితానుభవాలలో గురువు సహాయం దొరికినట్టు కనుకుంటారు. కొంతమందికి స్వప్న దర్శనాలు కలుగుతాయి, కొంతమంది మెలకువలోనే దర్శనాలు కలుగుతాయి, కొంతమంది హాస్పిటల్లో ఉన్నప్పుడు కలుగుతాయి, కొంతమందికి అతీతమైన సమాజ స్థితిలో ఉన్నప్పుడు కలుగుతాయి, కొంతమందికి ప్రత్యక్షంగా కళ్ళు తెరిచి ఉండగానే అనుభవాలు కలుగుతాయి. ఇవన్నీ లౌకికంలో జరిగినా పారలౌకికంలో జరిగినా వాటన్నింటికి లక్ష్యం ఏమిటయ్యా అంటే నీలో ఆ వివేకాన్ని మేల్కొల్పడం. అంతేగాని మిగిలిన అన్యమైనవన్నీ కూడా తద అనుషంగికమైనటువంటి. ఉదాహరణ ఎటువంటిది అంటే ఒక 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఒక భార్య గారు ఒక భర్త గారికి రకరకాల ఆహార పదార్థాలు ఏ రోజు గారు చేసి పెట్టారు. తిన్న భర్త గారిని రోజువారీగా ఆవిడ ఏం చేసి పెట్టిందో ఒకసారి లిస్టు చదవమన్నా ఉండదు. అయిపోయింది వాడి జీవితం. అంటే వాడి జీవితంలో ఎప్పటికీ ఆన్సర్ చేయలేదు. ఈ ప్రశ్నకు ఆన్సర్ చేయలేడు ఎవడు. కానీ ఒక ఆన్సర్ చెప్పగలుగుతాడు. నేను ఇన్నేళ్ల పాటు ఆరోగ్యంగా ఉన్నానంటే ఆవిడ వండి పెట్టిన ఆహారం వల్లేనండి. ఫలితాన్ని చెప్పగలుగుతాడు, పొందిన లక్ష్యాన్ని చెప్పగలుగుతాడు, పొందిన అనుభూతిని చెప్పగలుగుతాడు. అంతేగాని ఏ రోజుకి ఆ రోజు ఏం వండిందో మెను అంతా చదవయ్యా అంటే అది అయ్యే పని కాదు. అలాగే ఏమంటే అందరు అడుగుతారు, ఏమంటే రోజు ఈశ్వరారాధన చెయ్యాలంటారా? వారానికి ఒకరోజు చేస్తే సరిపోదంటారా? 15 రోజులకు ఒకసారో, నెల రోజులకు ఒకసారో, 3 నెలలకు ఒకసారో, 6 నెలలకు ఒకసారో ఏదో ఈశ్వరుని ఒకసారి చూస్తే సరిపోదంటారా? అమెరికా అయితే మరీ అన్యాయం. వీకెండ్ కల్చర్. ఏం చేయాలన్నా వాడు వీకెండ్ అని అంటారు. ఈశ్వర పూజ చేయరా, నాకు ఖాళీ లేదండి, వీకెండ్ లో చేస్తా, శనివారం చేస్తా, ఆదివారం చేస్తా. నీ అన్యాయం పడుగాను. రోజు కనీసం వీళ్ళ పనులు చేసుకుంటావు కదా బాబు, ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అరగంట ఈశ్వరారాధన చేయవయ్యా అంటే ఛాన్స్ లేదండి. పొద్దున 5ంటికే నాకు మీటింగ్ మొదలైపోతుంది. పొద్దున 5ంటికి మొదలైతే 4:30కే లేస్తావు కదా, లేచిన తర్వాత 5 నిమిషాలు ఆయన నేర్చుకుంటే పంచబ్రహ్మ మంత్రాలతో అయినా చెప్పుకోవచ్చుగా. కనీసం అది చేత కాదు. నమ శివాయ నమ శివ పంచాక్షరి మంత్రంతో అయినా చేయవచ్చు. ఎందుకని రోజు ఈశ్వరారాధన చేయడం అనేది రోజు భోజనం చేయటం. భోజనం చేస్తే ఆరోగ్యం ఎలా వచ్చింది? 20 ఏళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళు 50 ఏళ్ళు 60 ఏళ్ళు 70 ఏళ్ళు రోజు తింటూనే ఉన్నాడు. దేనికోసం? ఆరోగ్యం. అలాగే మానసిక ఆరోగ్యం సరిగ్గా ఉండాలి అంటే, మనసులో సత్వగుణం బలంగా ఉండాలి అంటే సచ్శాస్త్ర శ్రవణం, సత్సంగం, సదాచారం, సద్గురు సేవ అన్ని సకారములే. 5వది సదసత్ వివేకం. ఇది గుర్తు పెట్టుకోవాలన్నమాట. అది స్ఫటికం అంటే, అది కూడా సకారం. ఏమిటయ్యా స్ఫటికం అంటే? అర్థం ఏమిటంటే ఆ స్ఫటికం ఈ 5 సకారాలను సూచిస్తుంది. ఎక్కడైనా మీకు స్ఫటిక శివలింగం పెట్టినా, స్ఫటిక గణపతిని పెట్టినా, స్ఫటిక అమ్మవారిని పెట్టినా, ఎక్కడ ఏం పెట్టినా కూడా ఆ స్ఫటికం అంటే అర్థం ఏమిటంటే ఈ 5 సకారములు. సత్సంగం, సత్శాస్త్ర శ్రవణం, సదాచారం, సద్గురు సేవ, సద్వివేకం. ఈ 5 లక్షణాలను సూచించేది ఏదో అదే స్ఫటికం. అప్పుడు ఈ 5 నిత్యం పాటించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు తప్పక నేను ప్రకాశమే అయి ఉన్నాను అన్నటువంటి నిర్ణయంలో, ఈ నిర్ణయాన్ని పొంది అక్కడి నుంచి ఇక పడిపోకూడదు. మళ్ళా మామూలుగా కింద వ్యవహార స్థితిలోకి వచ్చేసి పదార్థమే నేను, విషయమే నేను, సుఖమే నేను, దుఃఖమే నేను అనేటటువంటి పతనాన్ని చెందకుండా ఉండాలి.
ఆ పతనం చెందడాన్ని యోగ భ్రష్టత్వం గుర్తుపెట్టుకోవాలి. పరమాత్మని అడుగుతాడు అర్జునుడు, ఆయన బాగా చెప్పావు, ధ్యాన యోగం చేశాను, జపయజ్ఞం చేశాను, ధ్యాన యజ్ఞం చేశాను, విచారణ చేసి జ్ఞాన యజ్ఞం కూడా చేశానే అనుకో, నువ్వు చెప్పినటువంటి స్థితులన్నీ నాకు వచ్చినాయి అనుకో, నిజంగానే నీ దర్శనం కూడా కలిగింది అనుకో, నాకెప్పటికైనా చ్యుతి కలుగుతుందా, పడిపోతానా నేను, ఆ అవకాశం ఉంది అంటాడు. లేదనడం, అవకాశం ఉంది అంటే ఎందుకనే అంటే నీకు శరీరం ఉంది కదా, శరీరంలో ఉన్నప్పుడు శరీరిగా ఉన్నంత కాలం శరీరం యొక్క ప్రభావం పైన, అదే శరీరి కాలచక్రాన్ని దాటి అశరీరి అయిపోయాడు, ఇంకా పతనం లేదు. అంటే బంధరాహిత్య స్థితి నుంచి జన్మరాహిత్య స్థితికి పరిణామం చెందాడు, ఇక పతనం. కాబట్టి మానవుని లక్ష్యం జన్మరాహిత్యం, పారమార్థిక విద్య యొక్క లక్ష్యం జన్మరాహిత్యం. దానికి మోక్షం అని పేరు, మోక్ష సన్యాసం అని పేరు. పరమ నిర్ణయం అయితే మోక్షం, పరాత్పర నిర్ణయం అయితే మోక్ష సన్యాసం. 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగం. చివరవ అధ్యాయమైన 18వ అధ్యాయం మొదట చెప్పిన 17 అధ్యాయాల సారాంశంగా చెప్పారు, అన్ని అందులో స్పృశిస్తారు. మొదట చెప్పిన సాంఖ్య యోగం అది కూడా చాలా విస్తారంగా చెప్పారు, ఎందుకంటే తర్వాత చెప్పేవాటి అన్నింటికి సూచనలు అందులో. చివర చెప్పిన మోక్ష సన్యాస యోగం ఆ ముందు చెప్పిన 17 అధ్యాయాల సారాంశం ఈ చివరి దాంట్లో. ఎందుకంటే ఎవరైనా భగవద్గీత సారాంశంగా తెలుసుకోవాలనుకున్న వాళ్ళు 2వ అధ్యాయమైన సాంఖ్య యోగాన్ని, 18వ అధ్యాయమైన మోక్ష సన్యాస యోగాన్ని కనుక బాగా అధ్యయనం చేస్తే ఈ క్రమం అంతా, పంచ వివేకాల క్రమం అంతా ఆ రెండింటిలో తప్పక గురువుని ఆశ్రయించి ఈ పంచ వివేకాలను పొందాలి. ఆ గురువు నీ హృదయంలోనే ఉంటాడు, నీ ఆత్మస్వరూపంలోనే ఉంటాడు, నీ చైతన్యంగా నీలోనే ఉంటాడు. ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానం అవసాదయే, ఆత్మైవ హ్యాత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మన. నీ ఆత్మస్వరూపమే గురుస్వరూపం. అందుకని తప్పక మానవుడు ముక్తి సాధన హేతవే, ముక్తికి సాధనములు ఏమిటయ్యా? 1 గురువు అనుగ్రహం, 2 స్వరూప జ్ఞానం, 3 సాధన. ఈ 3 ఉండాలి. ఈ 3 ఉంటే ముక్తి సాధనములని వీటికి పేరు. ఎలా లభిస్తుందయ్యా జీవన్ముక్తి? గురువు యొక్క అనుగ్రహం ద్వారా లభిస్తుంది, 2వది స్వరూప జ్ఞానం ద్వారా లభిస్తుంది, 3వది సాధన పూర్వకంగా లభిస్తుంది. ఇలా ఎవరైతే క్రమముక్తి ద్వారా గాని, క్రమముక్తి అంటే దేహపతనానంతర ముక్తి, దేహం ఉండగా ముక్తి రాదు, దేహపతనానంతర ముక్తి. అది నిర్ణయించడానికి వీలు కాదు, దేహపతనం అయిపోయింది కాబట్టి మరలా ఏమైనా ఉత్తర జన్మకు తిరిగి వస్తే అప్పుడు ఏదైనా ఆ జ్ఞానంతో మళ్ళా పుడితే అప్పుడు జీవన్ముక్తిని అనుభవిస్తే అప్పుడు తెలుస్తుంది. అంతే తప్ప మధ్యలో తెలుసుకునే అవకాశం లేదు. స్థూల శరీరం లేకుండా ఒట్టి సూక్ష్మ శరీరం యొక్క అనుభవం వ్యక్తీకరించబడటానికి అవకాశం లేదు. కాబట్టి క్రమముక్తికి అందరూ ప్రయత్నించవచ్చు, కానీ జీవన్ముక్తి అనేది స్థిరమైన నిర్ణయం. అది శరీరం ఉండగానే లభిస్తుంది, జీవన్ముక్తి కలిగి. ఆ జీవన్ముక్తి కలిగినటువంటి వాడికి కూడా విదేహముక్తి కలుగుతుంది. చాలా మంది ఏమంటారంటే క్రమముక్తిని విదేహముక్తి అనుకుంటారు, అది కాదు. జీవన్ముక్తి అనుభవం పొందినటువంటి వాడికి శరీరిగా ఉన్నటువంటి వాడు అశరీర స్థితికి చేరుకుంటాడు. ఆ అశరీర స్థితిలో ఉండి 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 ఎండిపోయిన ఆకు చెట్టు నుంచి అలా రాలి పడిపోయిందో అలా శరీరం అశరీరి స్థితిలో ఉన్నటువంటి వాడి నుంచి రాలి పడిపోయింది. దానికి ఒక ఉదాహరణ ఏమిటయ్యా అంటే, ఆ విశ్వాంతరాళంలో తోక చుక్కలు ఎప్పుడు రాలి పడిపోతుంది. ఆ తోక చుక్క ఒక వెలుగు రేఖ వలె వస్తుంది, అంటే అందులో ఉన్న ద్రవ్యం మండిపోతూ వాతావరణంలోకి దిగి వచ్చే కొద్దీ మండిపోతుంది. అది మొట్టమొదటిలో ఉన్నప్పుడు అది కూడా ఒక గ్రహ శకలం, ఒక ద్రవ్య రాశి. కానీ అది గ్రహం నుంచి విడిపోతుంది. ఆ విడిపోయినటువంటి గ్రహ శకలం మండిపోతూ 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 ఒక తోక చుక్కలాగా, ఒక పొడుగైన తోక, ప్రకాశవంతమైనటువంటి తోక, అది వాతావరణంలో కిందకి దిగి వస్తూ 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 మధ్యలోనే మండిపోతుంది. అలా ఏ కారణం లేకుండా అకారణంగా శరీరం చెట్టు నుంచి ఆకు ఎలా రాలి పడిపోతుందో తనంతట తానుగా, పండు ఎలా రాలి పడిపోతుందో తనంతట తానుగా,
అలా ఈ శరీరం అశరీరి అయినటువంటి వాడి నుంచి రాలి పడిపోతుంది. ఇది ఆఖరి మెట్టు విదేహముక్తి. ఇలా జాగ్రత్తగా ఈ ముక్తి పదాన్ని నీకు చూపెట్టేవాడు ఎవడో వాడు గురువు. తర్వాత ఉపదేశం. న సుఖం వేద శాస్త్రేషు న సుఖం మంత్రయంత్రకే గురోః ప్రసాదాదన్యత్ర సుఖం నాస్తి మహీతలే. తాత్పర్యము: ఓ పార్వతీ, వేదశాస్త్రముల యందును మంత్రయంత్రముల యందును సౌఖ్యము లేదు. భూలోకమందు సద్గురుని అనుగ్రహము కంటే అన్యమైన దేని యందును సుఖము లేదు. తర్వాత కూడా చార్వాక వైష్ణవమతే సుఖం ప్రాభాకరే నహి గురోః పాదాంతికే యద్వత్ సుఖం వేదాంత సమ్మతం. తాత్పర్యము: గురువు యొక్క పాదపద్మముల సమీపమునందు ఉపనిషత్తులచే అంగీకరింపబడిన బ్రహ్మానందము ఎట్లు కలుగునో ఆ విధముగా చార్వాక వైష్ణవ ప్రభాకర మతముల యందు ఆనందము లేదని భావము. ఈ రెండు ఉపదేశాలు కలిసి చాలా అంటే అర్థం ఏమిటి? శరీరం ధరించినటువంటి సకల జీవరాశికి ఒక సామాన్య లక్షణం సుఖం కావాలి. అంతే. ఏమైనా సరే సుఖం కావాలి. భోజనం చేస్తారా? సుఖంగా చేయాలి. నిద్రపోతారా? సుఖంగా పోవాలి. మరణం రావాలా? మరణం కూడా ఎలా రావాలి? సుఖంగానే రావాలి. సుఖంగా వస్తే ఒప్పు. ఇలా జాగ్రత్తగా మనం గమనిస్తే సుఖం 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 జననం నుంచి మరణం దాకా. పుట్టేటప్పుడు కూడా ఎలా పుట్టాలి? సుఖంగా పుట్టాలి. అమ్మాయికి ఎలాంటి ప్రసవం అవ్వాలని తల్లి కోరుకుంటుందయ్యా అంటే సుఖ ప్రసవం అవ్వాలి అనుకుంటుంది. ఆవిడ కన్నప్పుడు పిల్లవాడిని అమ్మాయిని కన్నప్పుడు సుఖంగానే కన్నదా? ప్రసవ వేదనతోనేగా కన్నది. కానీ తల్లి తన బిడ్డ కనేటప్పుడు మాత్రం ఏమనుకుంటాడంటే మా అమ్మాయి మాత్రం సుఖప్రసవం అవ్వాలని అని రోజు ఈశ్వరుడికి ప్రార్థన చేస్తుంది. మా అమ్మాయి అసలే మా కోడలు, మా అమ్మాయి గర్భిణిగా ఉన్నారు నాయన, నెలలు నిండినైన ఆయన సుఖప్రసవం అయ్యేట్టు చూడు. ఏమిటి ఇక్కడ సుఖప్రసవం అంటే ఆపరేషన్ చేసే అగత్యం రాకుండా ఉండేది చూడడం. విపరీత బ్రహ్మ ప్రయత్నాలతో మనం సాధించినప్పుడు ఆ ప్రసవానంతరంగా ఉండేటటువంటి సమస్యలు పెరిగిపోతాయి. అటువంటి కష్టాలు లేకుండా చూడమని కోరం. అంటే పెద్ద కష్టం రాకుండా చూడు, చిన్న కష్టంతో సరిపెట్టు అని అడగడం కూడా సుఖమే. దాని వెనక కూడా సుఖమే ఉంది. అలాగే మరణ వేదన పెద్ద కష్టమా చిన్న కష్టమా అంటే పెద్ద కష్టం అండి బాబు. పెద్ద కష్టం లేకుండా చేయటం కూడా సుఖమే. దేహాంతే తవ సాయుధ్యం అడుగేటకు అనాయాసేన మరణం, ఆయాసం లేకుండా మరణం. మన ఈ మధ్య ఒక వార్త మనం చూసాం. ఒక ఆయన రోజుకి 16 గుండె ఆపరేషన్ చేస్తాడు. ఆయనకే 40 ఏళ్ళు వేస్తారంట. ఇప్పటికి 15 ఏళ్ళు 16 ఏళ్ళ నుంచో ఆపరేషన్ల మీద ఆపరేషన్, రోజు గుండెలు కోయటమే ఆయన పని. ఇప్పటికి కొన్ని వేల గుండెలు కోసాడు. ఆపరేషన్ కూడా చేశాడు. బాగుంది. అంత ఆ రోజు కూడా అన్ని పనులు పూర్తి చేసుకొచ్చాడు. హాయిగా తినేసాడు, పడుకున్నాడు. పొద్దున్న లేవాలి. అయ్యో లేవలేదు ఏంటని మళ్ళా పట్టుకెళ్ళారట. వాళ్ళ ఆసుపత్రికే పట్టుకెళ్ళారు. గుండెలు కోసి ఆయనకి గుండె అయిపోయిందండి. ఏంటంటే గుండెలు కోసి ఆయన కూడా గుండె అయిపోతుందా అని అడిగారు. అదేంటండి ఆయన మంచి కదా, ఆయన గుండె లేదా? ఏంటంటే మరీ 40 ఏళ్ళకే వెళ్ళిపోవాలంటారా? ఎన్నో జాగ్రత్తలు తీసుకునే ఉంటాడు కదా, డాక్టరే కదా, అంతా ఆరోగ్యమే కదా, ఆయనకు తెలుసు కదా, రోజు చేసేది ఆ ఉద్యోగమే కదా. మరి ఆయన ఎందుకు జాగ్రత్తలు తీసుకోలేదు? ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా టైం అయిపోతే వెళ్ళవలసిందే. చాలా మంది ఏమనుకుంటారంటే అందరూ పోతారు కానీ నేను పోను అనుకుంటాను. ధర్మరాజు అంటాడు, ఏ వింతలలోకి వెళ్ళా వింత. మనకు తెలిసిన వాళ్ళంతా పోతారు కానీ తాను మాత్రం పోననుకుంటూ ఉంటాడు. అట్లా ఏముండదు. డాక్టర్ అయినంత మాత్రాన ఆరోగ్యం రాదా? డాక్టర్ అయినంత మాత్రాన శరీరం కృషించిపోదా? డాక్టర్ అయినంత మాత్రాన సృష్టి ధర్మమైనటువంటి జనన మరణాలు రావా? డాక్టర్ అనేది ఓ పాత్ర. ఆ సంస్కారం ఉంది, ఆ గుణం ఉంది, ఆ జ్ఞానం ఉంది, ఆ కర్మ చేస్తాడు అంతే.
ఎలా అయితే కొమ్మరివాడు కుండలు చేస్తాడో, కమ్మరివాడు కత్తులు గొడవలు చేస్తాడు, కంసాలివాడు దుద్దులు నెక్లెస్లు చేస్తాడు, అలా ఈ డాక్టర్ గారు కూడా ఒక ఆయన గుండెలకు వస్తాడు, ఇంకొక ఆయన కళ్ళు పీకుతాడు, ఇంకొక ఆయన కళ్ళు ఆపరేషన్ చేస్తాడు. అట్లా ఎవరికి ఏ జ్ఞానం ఉంటే ఆ జ్ఞానాన్ని వాళ్ళు వినియోగించి మానవులకు సహాయం చేసే పని పరోపకారార్థం ఇదంతా. అంటే ఈ పనులన్నిటి వెనకాల ఏమిటంటే రహస్యం అంటే పరోపకారార్థం ఇదంతా. పరోపకారాయ వహంతి నద్య, పరోపకారాయ దుహంతి గావః, పరోపకారాయ ఫలంతి వృక్ష, పరోపకారార్థం ఇదంతా. ప్రతి ఒక్క మానవుడు ఈ మౌలిక సూత్రాన్ని గుర్తుపెట్టుకోవాలి. నాకు సుఖం కావాలి అన్న ప్రతివాడు ఎదుటివాడికి సుఖాన్ని ఇవ్వడం నేర్చుకో. నువ్వు ఎదుటివాడికి సుఖాన్ని ఇస్తున్నావు అనుకోండి, ఈ ప్రకృతి సహజంగా నీకు అన్ని సుఖంగానే అర్థం. ఇప్పుడు ఎప్పుడైనా మనం కష్టం అనుభవిస్తున్నాం అనేది అనుభవానికి వచ్చింది అనుకోండి, దాని అర్థం ఏమిటంటే ఎప్పుడో మనం ఎవరికో ఆ కష్టాన్ని కలగజేసాం. కాబట్టి మనం చేసిన పనిని మరొకరి ద్వారా మరొక ఛానల్లో ప్రకృతి మనకు ఒక ప్రశ్న వచ్చింది. కొంతకాలం పాటు కేవలం రాత్రిపూట పనిచేసే ఉద్యోగం వచ్చింది. అంటే పగలంతా పడుకోవడం, రాత్రంతా పని. ఏంటి వాట్ ఈస్ దిస్? అంతా పగలు పని చేస్తే మనకేంటంటే ఇలాంటి ఉద్యోగం వచ్చింది. ఓహో, అంటే గత జన్మలలో మనం ఈ రాత్రిపూట పనిచేసేటటువంటి రాత్రిపూట జీవించే జీవుల ఎడల హీన భావన కలిగి ఉన్నాం. ఆ హీన భావన పోగొట్టుకోవాలంటే మరి మనం కూడా అలాంటి జీవితం జీవిస్తే, అప్పుడు అనుభవం వస్తే, ఆ అనుభవం ద్వారా ఆ సంస్కారం రద్దయితే అప్పుడు మనం కూడా అది దాంట్లో హీన భావన పోతుంది. అట్లా మనల భావాలలో ఉన్నటువంటి దోషాలని కర్మఫలం ద్వారా ఈశ్వరుడు సంస్కరిస్తున్నాడు అనే సత్యం తెలుసుకోవాలి. నీకేది లభించినా వెనక ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది. అంటే నిశాచరులు అని రాక్షసులకు రాత్రి కూడా సంచరిస్తుంది. మరి ఇప్పుడు మనం కూడా నైట్ షిఫ్ట్ ఉద్యోగం చేసాం అనుకోండి, అప్పుడు మనం కూడా ఎవరు? నిశాచరులు. మరి అప్పుడు మనం కూడా తమోగుణం రాక్షసులు. కానీ అదే అంశాన్ని సాత్వికంగా గుణాతీతంగా చేస్తే జాగరణ. మహాశివరాత్రి నాడు అందరూ జాగరణ చేస్తారు. మనం కూడా స్వామివారి ఆరాధనప్పుడు కొంతమంది జాగరణ చేశారు. ఈ జాగ్తే రహో, ఆ జాగరణ ఎటువంటిది అంటే 3 గుణాలలో మునిగిపోకుండా ఉండే జాగరణ. కాబట్టి అదే వృత్తి వ్యాపార వ్యవహారాన్ని మనం గుణాతీతంగా గనక చేసినట్లయితే, సర్వసాక్షిగా ఉండి గనక చేసినట్లయితే, ఆ సుఖాన్ని సర్వసాక్షిగా ఉండి గనక నువ్వు అనుభవించినట్లయితే అప్పుడు అది నీకు జ్ఞానమే అవుతుంది. అదే సుఖంలో మునిగిపోయావు, సాక్షిత్వాన్ని కోల్పోయావు, అప్పుడు రజోగుణంతో కలిసిపోతావు, తమోగుణంతో కలిసిపోతావు. రోజు నిద్రా సుఖంలో మనం మునిగిపోతున్నాం, కలిసిపోతాం, అప్పుడు తమోగుణంలో విషయ సుఖంలో మునిగిపోతాం. ఆ నిద్ర కూడా ఒక వృత్తే కదా అనేటటువంటి సామాన్య భావన లేదు, విశేష భావన. అందువల్ల ఎంతైతే విశేష భావన ఉంటుందో అందులో మునిగిపోతాం. అందుకని సుఖం సామాన్య భావంలోనూ ఉంది, సార్వజనీనతలోనూ ఉంది, విశేషంలో కూడా ఉంది. నువ్వు విశేషమైన సుఖంలో గనక మునిగిపోతూ ఉంటే జీవభావం, సామాన్యమైన సార్వజనీనమైన సాక్షిత్వంతో ఉన్నటువంటి సుఖంలో గనక నువ్వు ఉన్నట్లయితే అది జ్ఞానస్వరూపంగా మిగులుతుంది, స్వరూప జ్ఞానంగా మిగులుతుంది. అక్కడ సంస్కారం రద్దయిపోతుంది, పునః ఆగామి కర్మ తయారవకుండా ఉంటుంది, సంతృప్తి అసంతృప్తి అనే భేద బుద్ధి లేకుండా ఉంటుంది. అయితే ఈ 2 ఉపదేశాలలో మతము మతి ఈ రెండింటిని చెప్తున్నారు. అందుకని మతిని కుదిర్చేది మంత్రం. మతిని కుదర్చాలంటే మంత్రం కావాలి. మననాత్రాయతే ఇది మంత్ర. నీ మతిని జాగ్రత్తగా కట్టగలుగుతుంది, ఓ క్రమశిక్షణలో పెట్టగలుగుతుంది. మనం మన మతిని కట్టగలగాలి, పెట్టగలగాలి. ఎందుకని గుర్తించి వర్తించాలి కదా. పరమార్థిక విద్య అంతా దేంతో ముడిపడి ఉంటుందంటే గుర్తించడం, వర్తించడం, అంతే. చూసి నేర్చుకోవాలంట, గురించాలంట ఆ సమయాన్ని, అప్పుడే దివ్యులు. లేకపోతే ఈ ప్రపంచంలో అనేక ఆశ్రమాలు ఉంటాయి. సగుణారాధన బోధించే ఆశ్రమాలు ఉంటాయి, నిర్గుణారాధన బోధించే ఆశ్రమాలు కూడా.
అవతార్ మెహర్ బాబా అంటాడు, కర్మకాండలు నన్ను వేరుపరచును. అంటే అర్థం ఏమిటంటే కర్మకాండలో మునిగిపోమాకండి అని, చెయ్యమాకండి అని కాదు, మునిగి చెయ్యొద్దు అని అర్థం. ఎందుకని? భోజనం చేయటం మానలేక, మరి నిద్రపోవడం మానలేవుగా, మరణించడం మానలేవుగా, శ్వాసించడం మానలేవుగా, శరీరం చేసే ఏ పనులు మానడానికి వీలు కాదుగా. కానీ శరీరం చేసే పనులలో నువ్వు మునిగిపోమాక, శరీరమే నేను అనుకోమాక, శరీరిగా ఉండు. కాబట్టి ఒక్కసారి శరీరిగా ఉండడం అనే సుఖం కనుక నీకు తెలిస్తే పునః శరీరం నేననే జైల్లో చేరడం. ఒక్కసారి కాలాతీతమైనటువంటి అశరీర స్థితి, బయలు స్థితి కనుక నీకు దర్శనమై ఎరుక విడిస్తే మళ్ళా ఎరుక అనేటటువంటి జైల్లో చేరడం. ఇది జైలే, అది జైలే. అంటే ఇది చిన్న జైలు, అది పెద్ద జైలు. ఇది చిన్న సంసారం, అది పెద్ద సంసారం. చాలా మంది మహానుభావులు, గురువులు, స్వామీజీల దగ్గరికి వెళ్తా ఉంటారు. వెళ్ళినప్పుడు వాళ్ళు ఏదో వాళ్ళకి చేతనైనటువంటి చైతన్య రూపంలో దైవీ సహాయం, సూక్ష్మ శరీరాలని సంస్కరించడానికి వాళ్ళ సత్తా వాళ్ళకి ఉపయోగపెట్టాలి. అయితే సంకల్పం ద్వారా అయినా ఉపయోగపడదు, లేదంటే నిస్సంకల్పంగా ఉండి కూడా ఉపయోగపడదు. ప్రత్యేకించి బాగు చేయాలనుకుని కూడా బాగు చేయవచ్చు. వాళ్ళ ప్రయత్నంతో పని లేకుండా వాళ్ళ సన్నిధానంలో కూర్చున్నప్పుడు వాళ్ళ యొక్క చైతన్యం నీ మీద ప్రభావితమై నీ చైతన్యం దైవీ చైతన్యంగా మేలుకొని తనను తాను సంస్కరించుకోవచ్చు. అలా కూడా జరగవచ్చు. కొన్ని అక్కడికి వెళ్లకుండానే వారి స్మరణ చేత, స్ఫూర్తి చేత, స్ఫురణ చేత ఎక్కడో ఉన్నా కూడా నువ్వు పొందవచ్చు. ఇలా అనేక మార్గాలలో చైతన్య స్థితిలో అనుభవం కలుగుతావు. అవతార్ మెహర్ బాబా చైతన్యంలో ఉన్నటువంటి 7 జ్ఞాన భూమికల గురించి చెప్తారు. చైతన్యమే నేను అన్న దగ్గర నుంచి ఆ జ్ఞాన భూమికలు ప్రారంభం. అందులో 7వ జ్ఞాన భూమిక ఉత్తమమైన జ్ఞాన భూమిక, అది అవతార చైతన్యం అంటారు. అదే 6వ భూమిక సద్గురు చైతన్యం, 5వ భూమిక జీవన్ముక్త చైతన్యం. జీవన్ముక్తులందరూ 5వ భూమికలో ఉంటారు, సద్గురువులందరూ 6వ భూమికలో ఉంటారు, అవతారులందరూ 7వ భూమికలో ఉంటారు, పూర్ణావతారులైన వాళ్ళందరూ కూడా 7వ భూమిక అవతరం. వాళ్ళు పరాత్పర పరబ్రహ్మస్థితిలో. ఈ పరాత్పర పరబ్రహ్మానికి అచలమనికి కాలాతీత స్థితి ఉంటుంది. ఆ కాలం అనే దాంట్లోనే ఈ 7వ భూమిక మొట్టమొదటిలో మొదలవుతుంది. అది పరమాత్మ లేదు, పరబ్రహ్మ అంటారు. ఇట్లా ఎవరి పద్ధతిలో వాళ్ళు దీనిని వివరించి చెప్పి ప్రయత్నం చేశారు. చైతన్యమే నేను అనుకోవడానికి కారణం ఏమిటయ్యా అంటే అందులో ఎడతెగని సుఖం ఉంది, ఆత్యంతిక సుఖం ఉంది. అదేమిటండి? చైతన్యంలో కూడా సుఖమే ఉంటుందంట. ఏమీ కదలకపోతే దానంత సుఖం ఇంకోటి. కదలడమే పెద్ద సమస్య. అర్ధనిమిలిత నేత్రుడై సమాజనిష్ఠుడై పడుకునో కూర్చునో వాడి స్థితిలో వాడు మునిగిపోయిన వాడు ఉన్నాడు అనుకోండి, వాడంత సుఖి ఎవడు లేడు. ఏ సుఖి దో గడిబిడి. రెండో వాడు వచ్చాడండి, ఇంక ఏదో ఒకటి చాటర్ బాక్స్ లాగా ఏదో ఒకటి మాట్లాడుతూ, ఏదో ఒక భావం, అభావం, కల్పన, వికల్పన. రెండో వాడంటే ఎవరు? మనస్సు. రెండో వాడంటే బయట కాదు, లోపలే మొదటి ప్రతిబింబం వచ్చింది. ఆ మనసు వారు వచ్చారు అనుకోండి, ఈ ప్రత్యేగాత్మగా ఉన్న వాటితో ఈ మనసు కాసేపు సంయోగ వియోగాలనుకుంది. నేను పుట్టా కదా, నాకేమైనా పని చెప్పు, నాకేమైనా అది చెప్పు, నాకేమైనా ఇది చెప్పు అని. చూడండి, చిన్నపిల్లవాళ్ళు తల్లికి సహాయపడడానికి ప్రయత్నం చేస్తారు. తల్లి ఏదో చపాతీలు చేస్తుంటారు, వాళ్ళ అమ్మాయి కూడా వచ్చి నేను కూడా చపాతీలు చేస్తాను. అమ్మాయికి ఎలా చేతన అవుతుంది? అదంతా ఆవిడకి అనవసరం, నాకు కూడా ఇవ్వాల్సిందే. అటిస్తే ఏం చేస్తుంది ఈవిడ పోరు పడలేక ఓ చిన్న ఆ గోధుమ పిండి ముద్ద ఆవిడ ఈవిడ ఎలా వచ్చుతుందో ఆవిడ కూడా అనుకరించి వద్దుతుంది. ఆవిడ కూడా అప్పడాల కర్రస్తుంది, దాంతో ఆవిడ కూడా వద్దు. ఇప్పుడు ఆవిడ చిన్న చపాతీ చేస్తుంది, ఈవిడ పెద్ద చపాతీ చేస్తుంది. చపాతీలే కదా. పైగా ఈవిడ చేసిన చపాతీ గుండ్రంగా వస్తుంది, ఆవిడ చేసిన చపాతీ అష్టవంకరలతో వస్తుంది. అష్టవంకరలతో చేసిన చపాతీ ఆవిడకి అద్భుతం అనిపిస్తుంది. అద్భుతం అని చెప్పి ఏం చేస్తుంది, ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ వెళ్ళి చూపించేస్తుంది, నేను చపాతీ చేశాను తెలుసా. ఇక్కడ మరి మొదటిసారి సాధించడం కదా. ఇప్పుడు మరి ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ ఆవిడ మెచ్చుకుంటారు.
ఇప్పుడు రోజు చేసే చపాతీ చేసామని ఏం మెచ్చుకోరు. ఆ చిన్నపిల్ల ఏదైతే అష్టవంకరతో చపాతీ చేసిందో ఆ చపాతీని చూసి అందరూ మెచ్చుకుంటారు. వావ్ గ్రేట్ అంటారు. వావ్ గ్రేట్ అనగానే ఆవిడకి ఏనుగు ఎక్కినంత సంబరం. కానీ తర్వాత జీవితంలో రోజు చపాతీ చేయవలసి వస్తుంది, ఆవిడకి తెలియదు కదా బాబు. రోజు చపాతీలు చేయడం వచ్చేసేటప్పటికి ఆ జీవితం వచ్చేటప్పటికి ఎందుకు చేస్తున్నారా బాబు అని ఏడుస్తూ చేస్తుంది. మరి ఇప్పుడు చిన్నప్పుడు వావ్ గ్రేట్ సుఖం అనిపించింది, పెద్ద అయినాక రోజు చేస్తే ఎందుకు దుఃఖం అనిపిస్తుంది? ఇక్కడ ఇందులో ఆలోచించాలి. అంటే రోజు ఒకే పనిని చేయడం మనసుకు నచ్చదు. ఎందుకంటే రోజు లేవడం, అంటు తోముకోవడం, మనం వండుకోవడం, మళ్ళా కడుక్కోవడం, మళ్ళా తింటాం, మళ్ళా ఏంటి ఉద్యోగం అనేటప్పటికి హోటల్. అమ్మ నువ్వు కడుక్కోక్కర్లేదు, మేమే కడుగుతాం. నువ్వు వండక్కర్లేదు, మేమే వండుతాం. నువ్వు వచ్చి తిని వెళ్ళిపోతే చాలా సుఖం, గొడవలేదు. ఇప్పుడు ఎవరు కడగక్కర్లేదు, వండక్కర్లేదు, హాయిగా అన్ని పనులు ఎవరో చేస్తారు, మనం హాయిగా వెళ్ళి తినొస్తే. ఇప్పుడు ఇది కూడా సుఖమేనా కాదా? అంటే మానవుడు ప్రతి అంశంలో కూడా సుఖాన్ని అనుభవించడానికి ప్రశాంతంగా 8 గంటలు పడుకున్నాడండి, సుఖంగానే ఉన్నాడుగా. అట్టాగే ఇంకో 8 గంటలు పడుకోవచ్చు, పడుకోలేదుగా. వెలకు వచ్చిన తర్వాత పడుకుంటే ఒళ్ళు నొప్పులు వచ్చేస్తాయి. సుఖం అసుఖం అయిపోయి, మరి అదే పనే కదా కొనసాగించవయ్యా, కొనసాగించలేడు, జైలు అయిపోయింది. లేచి అటు ఇటు తిరిగి పని చేసుకుంటేనే సుఖం. కాసేపు అటు ఇటు లేచి నడిస్తే మళ్ళా సుఖం, శరీరం స్వస్థత చెంది. లేకపోతే ఎప్పుడు పడుకోమన్నాం అనుకోండి, పడుకోవడమే సుఖం కదా. పరమాత్మని ఎప్పుడైనా సరే మనం ఏం చేస్తామంటే నాకు పడుకుంటే బాగోదండి, నాకు పడుకుంటే బాగోదండి అంటూ ఉంటాను అనుకోండి. కొంతమంది ఎప్పుడు పని చేసుకుంటున్నారు, ఎప్పుడు పడుకుని ఏం చేస్తాం అన్నారు అనుకోండి. ఏదో చిన్న దెబ్బో పెద్ద దెబ్బో తగిలి ఓ నెలలో 2 నెలలో పడుకునే యోగం వస్తుంది. ఓ నెల 2 నెలలో పడుకుంటాడు, అప్పుడు తెలిసి వస్తుంది పడుకుంటే ఏమి, బాగా అనుభవం వస్తుంది. కొంతమంది జీవితాల్లో వస్తుంది. కొంతమంది జీవితాల్లో ఎప్పటికీ నిర్విరామంగా చేసే రోజులు వస్తాయి. ఇంకా ఎట్లా వస్తాయి అంటే మరి గత జన్మ సంస్కారం, ఈ జన్మలో అవి భావాల రూపంలో మనలో భావంలో కూడా సుఖమే ఉంది. భగవంతుడి సంకీర్తన చేస్తూ ఉంటే, వింటూ ఉంటే, భగవన్ నామస్మరణ చేస్తూ ఉంటే సుఖం కలుగుతుంది. అంతరంగంలో జపం చేస్తూ ఉంటే సుఖం కలుగుతుంది. అలాగే ఊరక మౌన స్థితిలో మానసిక మౌనం ఊరక అట్లా ఉన్నప్పుడు కూడా సుఖమే. తానైన స్థితి ఎందు, స్వాత్మారామ స్థితి ఎందు, సమాధి స్థితి ఎందు మునిగి ఉన్నవాడికి కూడా సుఖమే కదా. సమాధి నిష్ట కావల ఆత్మనిష్టలో మేల్కొన్న వాడికి కూడా సుఖమే కలుగుతుంది. ఆత్మనిష్ట నుంచి బ్రహ్మానుసంధానం చేసి వెష్టిగా నేను లేనే లేను, ఉన్నది కేవలం బ్రహ్మము మాత్రమే, ఉన్నది కేవలం పరమాత్మ మాత్రమే, ఉన్నది కేవలం పరబ్రహ్మము మాత్రమే, ఉన్నది కేవలం ప్రకాశం మాత్రమే అని కేవల ప్రకాశ లక్షణంతో ఉన్నటువంటి వాడికి కూడా సుఖమే కదా. మరి ఏ సుఖాన్ని నువ్వు వాంఛిస్తున్నావు? తాత్కాలికమైనటువంటి విషయ సుఖాన్ని వాంఛిస్తున్నావా, ఆత్యంతికమైనటువంటి బ్రహ్మానందాన్ని అపేక్షిస్తున్నావు? అందుకని సోహం అన్న ఉపదేశం ఇందులో ఉంది. దేంట్లో ఉన్నాయా సుఖం? సోహం అందులో ఉన్నాడు. నీ ప్రాణము సోహమే, నీ మనస్సు సోహమే, నీ 5 25 తత్వాలు సోహమే. స అహం, హంసను తిరగేస్తే సోహం. అకారం పరమాత్మ బీజం, సకారం జీవాత్మ, మధ్యలో పూర్ణానుస్వారం బిందువు సంయోగం. అకార సకారముల మధ్య బిందువే పరమాత్మ యొక్క స్థానం. కాబట్టి ఎప్పుడు బిందు మధ్యంలో కనుక ఎవరైతే సదా నిలిచి ఉంటారో, సహస్రార మధ్యంలో నిలిచి ఉంటారో, వాడికి ఎప్పుడు ఆత్యంతిక సుఖం కలుగుతుంది. వాడికి అవస్థాత్రయములు ఉండవు, వాడికి సృష్టి స్థితి లయములు ఉండవు, వాడికి తాపత్రయాలు ఉండవు, శరీరత్రయాలు ఉండవు, గుణత్రయాలు ఉండవు, దేహత్రయాలు ఉండవు, ఏ త్రయాలు ఉండవు. రేషణ ధనేష నేషణ త్రయం ఉండదు, ఏది ఉండదు. ఈ త్రయములు త్రిపుటి 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 అంతా లేనిదైపోయి ఏకో ద్రష్ట
అలా ఉండిపోతాడు. ఇప్పుడు అక్కడి నుంచి జన్మరాహిత్యాన్ని సముపార్జించాలంటే ద్రష్టురహితం అయి దృక్ అవుతాడు, అది పరబ్రహ్మ. దృగ్రహితం పరాత్మ. ఇంకా 2 మెట్లే. ఇక ముందు ద్రష్టగా నిర్ణయం అవ్వాలి, ఆ ద్రష్టను ఎగరగొట్టాలి. ఎగరగొడితే దృక్ స్థితి లభిస్తుంది. ఆ దృక్కును కూడా ఎగరగొడితే అచల స్థితి లభిస్తుంది. 2 మెట్లు జాగ్రత్తగా ధరిస్తే అని జన్మరాహిత్యం. అక్కడ మాత్రం ఏముందండి అని అడిగారు. ఏమంటే అచల స్థితిలో మాత్రం ఏముంది? ఉన్నది ఉన్నట్లుగా ఉన్నది. సుఖం అనడానికి లేదు, ఎందుకని వాడు లేడుగా. సుఖమును నిర్ణయించేవాడు లేడుగా. ద్రష్టగా ఉన్నప్పుడు కూడా ఆత్యంతిక సుఖం బ్రహ్మానందమును నిర్ణయిస్తున్నవాడని నేననే బ్రహ్మం ఉన్నాడు. ఆ నేనును కూడా నిరసించేస్తే ఉన్నది భయం. ఈ రీతిగా జాగ్రత్తగా ఈ ఉపదేశాలను పరమార్థిక విద్యని 4 స్థాయిలలో అర్థం చేసుకుని అన్వయం చేసుకుని ఆవలి గట్టుకు చేరేటటువంటి ప్రయత్నం చేయాలి. తరణాన్ని పూర్తి చేయడం కోసమే గురుగీత. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం. దేశికేంద్రాయ నమః. శ్రీమత్పరశివరూపగురో కామితశోషితలోకగురో విబుధా ప్రార్థితలోకగురో అముదమదాంతసుదీపగురో కలిపాదితసంత్రార్థగురో స్థాపితషణ్మతసారగురో స్థాపవమునివంద్యగురో శ్రద్ధాధ్యక్షరశాంతగురో కరుణాసాగర పరమగురో నిరుపమ మహిమా నిలయగురో జయ జయ పరశివలోకగురో జయ శుభ శంకర రూపగురో భవహర పరశివ భువనగురో జయ శుభ మంగళ జగద్గురో జయ 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 గురు ప్రసాద గురో జయ శుభ మంగళ లోక గురో జయ 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 నిర్భయానంద గురో జయ శుభ మంగళ జగద్గురో జయ శుభ మంగళ జగద్గురో జయ శుభ మంగళ జగద్గురో. ఓం నమో భగవతే స్వామి నిర్భయానందాయ. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వం సద్గురు చరణారవిందార్పణమస్తు. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నారాయణ నారాయణ.